ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం శాంతి. ఈరోజు ఎపిసోడ్లో ఒక అద్భుతమైన అంశం, మనం ఒక విశ్వసనీయ పాత్రను ఎలా అభినయించాలి. విశ్వాసం అనేసరికి అన్ని రకాలుగా కూడా మనకి కావాల్సింది. అంటే ముఖ్యంగా ఫస్ట్ మన మీద మనం ఎలా విశ్వాసం ఉండాలి, మన చుట్టూ రోజంతా వ్యవహరించే కుటుంబ సభ్యుల పట్ల ఎలా విశ్వసనీయ పాత్రను అభినయించాలి. ఇది చాలా ముఖ్యంగా అవసరమైంది. విశ్వాసం అంటేనే ఒక మనిషికి మధ్య కలిగే పరిపూర్ణ నమ్మకం, భావనాత్మకమైన ఒక విశ్వాసం. ఏదైనా పని అప్పచెప్పారంటే వీళ్ళు పూర్తిగా తప్పనిసరిగా చేసి తీరుతారు అని మన మీద నమ్మకం ఉండబట్టే, విశ్వాసం ఉండబట్టే అప్పచెప్పగలుగుతారు. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చూడండి, ఏ తల్లికైనా కొడుకు పట్లనండి, తండ్రికి కొడుకు పట్ల, కొడుకుకి తండ్రి పట్ల, అలా సంబంధాల్లో కుటుంబ సభ్యుల్లో అన్ని రకాలుగా కూడా పరస్పరంలో కావాల్సింది విశ్వాసం. ఈరోజు అన్ని విధాలుగా కూడా చూడండి, మరి ఒక డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకోవాలన్నా, వ్యాధి నిరోధన చేసుకోవాలనుకున్నా కానీ ఆ మందు పట్ల విశ్వాసం ఉండాలి, డాక్టర్ పట్ల విశ్వాసం ఉండాలి. ఒక మార్కెటింగ్ చేస్తున్నామంటే ఆ దుకాణంలో తీసుకునే వస్తువు పట్ల కూడా మనిషికి నమ్మకం కావాలి, అదే విశ్వాసం. అలా అన్ని విధాలుగా కూడా వస్తువులు, వ్యాపార వ్యవహార రీత్యా అన్ని విధాలుగా కూడా సంఘటనలో, ఈరోజు సరౌండింగ్, సమాజంలో ప్రతి దాంట్లో కూడా మనకి పరస్పరంలో కావాల్సింది విశ్వాసం. ఈరోజు మనుషులు కూడా సంబంధాలు దగ్గర లేకపోవడం అనండి, దూరదేశాల్లో ఉండడం అనండి, అలా ఈరోజు బాహ్య ప్రపంచం యొక్క ఏదో ఒక భయము, చింత, సెక్యూరిటీ కోసం అలా డాగ్స్ అనండి, కొన్ని బర్డ్స్ అనండి, ఒక స్నేహానికి, ఫ్రెండ్షిప్ చేసుకోవడంలో, మనసులో ఉన్న విషయాన్ని ఫ్రీ అవ్వడానికి అలా రకరకాలుగా మనం యానిమల్స్ని, బర్డ్స్ని పెంచుకోవడం కూడా జరుగుతుంది. కానీ అవి కూడా అంత విశ్వాస పాత్రను అభినయిస్తున్నాయి. అలా ఈరోజు మనుషుల్లో మనిషికి లేకపోయిన కారణంగా మనం వాటి మీద కూడా డిపెండ్ అవుతున్నాం. కానీ నిజంగా ఒక దేశానికి కూడా చూడండి, ఎంతగా దేశం పట్ల దేశభక్తులు, భారతదేశం పట్ల ఉన్న వాళ్ళ దేశభక్తికి, వాళ్ళు తీసుకున్న ఈ రకమైన సాధన అవసరాలు అన్నిటికీ కూడా విశ్వాస పాత్రను అభినయించే వాళ్ళు కూడా ఉంటారు. పూర్తిగా వాళ్ళ జీవితాన్ని బలిదానం చేసి, కానీ కొంతమంది వేరే దేశంతో కొన్ని రాయబారాలు చాటుగా పంపించడం, ఈ రకంగా కూడా విశ్వాసఘాతులుగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదే విశ్వాసద్రోహి, దేశద్రోహి అని కూడా అంటారు, విశ్వాసఘాతకులు అంటారు. కనుక మనము కుటుంబ సభ్యుల్లో పరివారపరంగానండి, మన తల్లిదండ్రుల పట్లనండి, ఒక ఉపాధ్యాయుడి పట్ల, శిష్యుడి కనండి, గురువు పట్లనండి, ఒక డాక్టర్ పేషెంట్ మధ్యలో అనండి, ఒక మార్కెటింగ్ మరియు క్లయింట్ మధ్యలో, అందరి మధ్యలో కావాల్సింది ముఖ్యమైన బలమైనది విశ్వాసం. ఈ విశ్వాసం అనేది ఎప్పుడైతే కోల్పోతామో ఏ ఒక్క విషయంలో ముందుకు వెళ్ళలేం. సంబంధాల్లో కూడా మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ని గడపలేం. ఏ రకమైన లాభాన్ని, బెనిఫిట్స్ని కూడా ఎక్కడ బిజినెస్ ఫీల్డ్లో కూడా మనం పొందలేం. పార్ట్నర్షిప్లో కూడా చూడండి, ఆ వ్యక్తి యొక్క మెంటాలిటీస్ ఎవరు, ఎలాంటి వాళ్ళు, నాకు ఫ్యూచర్ వీళ్ళు ఏమైనా తోడ్పడగలుగుతారా అనే నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. కనుక ముఖ్యంగా మనకి ఏమర్థమవుతుంది అంటే, పరస్పరంలో ఏ విషయాలైనా సరే వృద్ధి కళల్లో వెళ్ళాలి, మన పారివారిక బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, రిలేషన్ ఫీల్డ్లో ఉండాలి అంటే ముఖ్యంగా కావాల్సింది బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్, అంటే విశ్వాసం, నమ్మకం. ఇది ఎప్పుడైతే కోల్పోతామో మనిషి మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఎన్ని రకాలుగా సరి చేసుకున్నా, ఎన్ని రకాలుగా ప్రూఫ్ చేసుకున్నా తనని తాను,
మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ అలాంటి ఇంప్రెషన్ తెచ్చుకోలేం. అందుకోసం చాలా జాగ్రత్తగా మన వ్యవహారిక జీవితంలో, పరస్పరంలో మన పట్ల ఉన్నటువంటి వేరే వ్యక్తులకి మనం దానికి ప్రూఫ్ చూపించగలగాలి. ఈ విశ్వాసానికి ప్రతిఫలంగా మనం కూడా రిటర్న్ ఇవ్వగలగాలి. కనుక ముఖ్యంగా వ్యక్తిగతంగా మానవ జీవితంలో అలాంటి విశ్వాసపూర్వకమైన వ్యక్తిత్వాన్ని తెచ్చుకోవాలి అంటే మనలో ముఖ్యంగా కావాల్సింది కూడా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చింతన. ఈ ఆధ్యాత్మికత యొక్క చింతనతోనే మనలో అలాంటి ఒక క్వాలిటీతో కూడిన ఒక విశేషమైన విలువని కూడా మనం జాగృతి చేసుకోగలుగుతాం. మనిషి చరిత్రాత్మకమైన ఒక మంచి ఫౌండేషన్ తయారు చేసుకోవాలి అంటే బేసిక్గా ఇంటర్నల్లీగా మన వ్యక్తిత్వం అంత స్ట్రాంగ్గా ఉండాలంటే పునాది ఆధ్యాత్మికత. దీని ఆధారంతో మిగతా విలువలన్నీ స్వతహాగానే ఒక్కొక్కటి మనం జాగృతి చేసుకోగలుగుతాం. అలా నడుస్తుండే ఈ ప్రపంచంలో కొన్నిసార్లు కొన్ని రకాలుగా సంబంధాలతో విసిగిపోతూ ఉంటారు. అలాగే ఒక యువకుడు తన జీవితంలో కొన్ని విషయాల్లో చాలా తన పట్ల తాను ఉద్యోగంలోనండి, వ్యవహారిక జీవితంలో అనుకున్న పనులు జరగకపోవడంతో భగవంతుడి పట్ల పెట్టుకున్న విశ్వాసం ఆ రకంగా ఆయనకి కనిపించకపోవడంతో రకరకాలుగా ఆయన చాలా అలసిపోయి థంక్ అయిపోయి విసిగి వేసారి తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనుకుంటాడు. తనకి జీవితం ఇచ్చిన సంబంధాలు, కుటుంబాన్ని, పరివారాన్ని కూడా వదిలిపెట్టేయాలి. అలాంటి దైవాన్ని ఎవరైతే నమ్ముకున్నాడో ఆ దైవానికి కూడా దూరంగా అలా జీవితాన్ని విడిచిపెట్టేయాలనే విసిగిపోయాడు. అలాంటి వ్యక్తి చాలా అలసిపోయి ఒక అడవిలోకి చేరుకుంటాడు. ఆ అడవిలో ఏకాంతంలో కూర్చుని తనకి తాను లాస్ట్కి ఒక చివరిగా భగవంతుడిని అడుగుతాడు, హే భగవంతుడా, నేను ఎన్ని రకాలుగా నాకు జీవితం ఇచ్చిన కుటుంబాలు, పరివారము, ఉద్యోగము, వస్తువులు, వైభవాలు, ఎన్ని రకాల విషయాల్లో కూడా నేను విడిచిపెట్టకుండా కూడా నివారణ చేసుకోవడానికి ఏదైనా కారణం ఉందా అని అడుగుతాడు. భగవంతుడప్పుడు హే వత్స అని చాలా వాత్సల్యంతో, ఇప్పుడు నువ్వు ఇక్కడ అడవిలో ఉన్నావు కదా, నీ చుట్టూ చూడు ఒకసారి. నీ ఎదురుగా కనిపిస్తున్న ఈ గడ్డి ఏదైతే చాలా పచ్చదనంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది, నీ ఎదురుగా ఉన్న వెదురు చెట్లు ఏవైతే ఇంత ఎత్తుకి ఎదిగి ఉన్నాయో వాటినన్నిటినీ చూస్తున్నావా అని అడుగుతాడు. అవునండి చూస్తున్నాను అంటాడు. కనిపిస్తున్నాయి నా చుట్టూ ప్రకృతిలో ఈ గడ్డి, వెదురు మొక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటాడు. అయితే ఇవన్నిటినీ నేను గడ్డి యొక్క విత్తనాలు, వెదురు యొక్క చెట్లు విత్తనాలు నాటినప్పుడు వీటికి కావలసిన సూర్యరశ్మి, గాలి, నీరు ఇవన్నీ కూడా చాలా వాటికి అవసరాలని ఇస్తూ వచ్చాను. చాలా విశేషంగా వాటి పట్ల నేను సంభాళిస్తూ వచ్చాను. అయితే కొద్ది రోజులకి ఈ గడ్డి యొక్క విత్తనాలు అయితే మొలకెత్తింది. చాలా మంచి పచ్చదనంగా ఎదుగుతూ పూర్తిగా విస్తారం అవుతూ వచ్చింది. ఒక గ్రీన్ తివాచి, పచ్చదనంతో కూడిన తివాచి పరిచినట్టుగానే చాలా సౌందర్యంగా, ఆహ్లాదకరంగా ఈ గడ్డి మొలిచింది. కానీ వెదురు యొక్క విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మొలకెత్తలేదు. వాటిని గమనిస్తూ వచ్చాను. 1 సంవత్సరం అయింది, మొలకెత్తలేదు. అయినా నేను వాటి పట్ల విస్మరించలేదు, వాటి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైనా మొలకెత్తలేదు. 5వ సంవత్సరంలో కొంచెం ఒక చిన్న మొక్క మొలకెత్తింది. అప్పటికీ కూడా నేను విస్మరిస్తూ వాటిని గుర్తు చేస్తూనే వాటి పట్ల అటెన్షన్ పెడుతూ వచ్చాను. వాటిని గమనిస్తూనే ఉన్నాను, వాటి సాధక బాధకాలని. అయితే లాస్ట్కి ఒక చిన్న మొక్క మొలకెత్తింది. అంటే అది మళ్ళీ ఒక 6 నెలల లోపల చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. వెదురు అనేది 100 అడుగుల ఎత్తుకి ఎదిగింది ఓన్లీ 6 నెలల్లో. అంటే అప్పటి వరకు అది దాని యొక్క లోపల భూగర్భంలో అండర్ గ్రౌండ్లో వేర్లతో తనని తాను చాలా గట్టిగా స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే అంత ఎత్తుకు ఎదగగలిగిన వెదురు
బలంగా మళ్ళీ నిలబడాలంటే కింద ఫౌండేషన్ కూడా అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలి. అలాగే మనిషి కూడా ఎంత ఎదుగుదల వెళ్ళాలి అనుకుంటారో, వృద్ధి కళల్లో వెళ్ళాలి అనుకుంటారో, మరి అంత ఎదుగుకి ఫౌండేషన్ పునాది మన అంతర్గతంగా ఆంతరిక శక్తి స్ట్రాంగ్ అవ్వాలంటే ఆధ్యాత్మికత శక్తి. ఎప్పుడైతే ఆధ్యాత్మికత అంటూ మనం జీవితంలో ఎప్పుడు కూడా మనతో పాటు కలిసి ఉంటుందో, మన రొటీన్ లైఫ్లో పొద్దున్న లేస్తే టిఫిను, భోజనము, దినచర్య టైంకి ఎలా మనం అల్లారంలాగా ఫిక్స్ అయిపోయిందో, అలాగే నిత్య జీవితంలో ప్రతిరోజు మనకి ఆధ్యాత్మిక చింతన అంటూ ఉంటే మనలో మనకి పూర్తిగా ఆత్మవిశ్వాస బలం పెరుగుతుంది. ఎలాంటి అసాధ్యమైన విషయాల్లో అయినా, పరిస్థితుల్లో అయినా, సమస్యల్లో అయినా కానీ మనల్ని మనం నిలదొక్కునేటువంటి తాకత్, శక్తి, విల్ పవర్ అనేది ఆత్మవిశ్వాసం. ఈ బలంతో మనం ఎప్పుడైతే అంతర్గతంగా గట్టిగా స్ట్రాంగ్ ఉంటామో, మన ఎదుగుదల ఎంత వృద్ధి కళలో వెళ్ళే సమయంలో ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా కానీ మనం నిలబడగలుగుతాం అని భగవంతుడు ఆ యువకుడికి బోధన చేశారు. అయితే ఆ యువకుడు అవునా, అయితే ఈ గడ్డి యొక్క లక్ష్యం వేరు, ఈ ప్రకృతిలో వెదురు యొక్క లక్ష్యం వేరు. కనుక మన లక్ష్యం ఏంటి? మనం ఎదుగుదలలో మనం ముందుకు వెళ్ళాలి అంటే నేను ఎంతవరకు ఎదగగలుగుతాను అని మీ మీద మీకు ఉన్న నమ్మకాన్ని బట్టి అని భగవంతుడు తెలియపరచగానే ఆ వ్యక్తికి చాలా జ్ఞానోదయం అయింది. అలా మనం నిత్య జీవితంలో కూడా చూడండి ఎంత ఫౌండేషన్ గట్టిగా స్ట్రాంగ్. ఇప్పుడు చూడండి, ఆ మొక్క ఎప్పుడైతే డైరెక్ట్గా పైకి ఎదిగిపోయిందో, కింద ఎలాంటి వేర్లు ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదో, ఏదైనా పెద్ద గాలి తుఫాన్ వచ్చిందంటే ఒక్క దెబ్బకి పడిపోతుంది కిందకి. అలాగే మనం అంతర్గతంగా ఆధ్యాత్మికత శక్తితో పునాది అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ లేదో, మనం ఎన్ని రకాల భౌతిక బాహ్య సాధనాలతో ముందుకు వెళదామని ఎన్ని రకాలుగా వెళ్ళినా కానీ, ఏ రంగాల్లో అయినా సరే, రాజకీయ రంగాల్లోనండి, ఒక వ్యాపార రంగాల్లోనండి, ఒక వైజ్ఞానిక రంగాల్లోనండి, ఏ రకంగా అయినా సరే వృద్ధి కళల్లో వెళ్ళడానికి మానసిక శక్తి పునాది. ఏ పరిస్థితులనైనా సరే ఎదుర్కోగలిగే శక్తి కావాలి అంటే ఫస్ట్ మన మీద మనకి విశ్వాస బలం ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి సమాజం పట్ల విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే పారివారిక సంఘంలో కూడా మనం విశ్వాసం, నమ్మకం ఉంటుందో, మనం ఏ పని అయినా సరే చాలా నిశ్చింతగా, ఫ్రీగా, స్వతంత్ర పక్షుల ముందుకు వెళ్ళగలుగుతాం. కొన్ని సందర్భాల్లో, కార్యక్రమాల్లో చూడండి, ఏ రకమైన సరే అందులో మనం అప్పజెప్పాలి అంటే ఏ వ్యక్తికైనా కానీ పరస్పరంలో టీం వర్క్ ఉంటుంది. ఒక సంఘటనతో ఒకరికొకరికి కలుపుకునేటువంటి కొన్ని షేర్ చేసుకునే విషయాలు ఉంటాయి. మరి ఆ విషయాల్లో ఏమాత్రం నమ్మక ద్రోహిగా అయ్యారు అంటే అక్కడ మనము ఏది సాధించలేం. చాలా మనకి అక్కడ నిస్సహాయకులుగా అయిపోతాం. తర్వాత ఏ ఒక్కరి ఆధారంతో కూడా మనం సహాయాన్ని పొందలేం. వీళ్ళు విశ్వాసఘాతకులు, వీళ్ళకి ఎవరు ఎంత హెల్ప్ చేసినా, సహాయం చేసినా వేస్టే అని సమాజంలో ముఖ్యంగా వెనుకబడిపోతారు. అందుకోసం మనం ఎప్పుడూ కూడా ఏ విషయాలైనా సరే, మాటల వ్యవహారంలోనండి, వ్యాపార రీత్యానండి, కుటుంబ సభ్యుల్లో, పాలనలో, మనకు అప్పచెప్పిన బాధ్యతల్లో అనండి, ఏదైనా మనం ఆర్థిక సంపత్తి విషయంలోనండి, పెద్దవాళ్ళకి ఒక 5 కొడుకులు ఉన్నారంటే ఎవరి పట్ల విశ్వాసం ఉంటుంది తండ్రికి? తండ్రి చెప్పిన ఆజ్ఞానుసారం తనం ఇచ్చినటువంటి ఈ సంపత్తి తనని ఇంకా వృద్ధి కళల్లో చూపించి ఎక్కడ దుర్వినియోగం చేయకుండా ఆయన మాట సహాయంతో ఆజ్ఞాకారిగా ఉండి ఎప్పుడైతే చేస్తారో అలాంటి కొడుకు పట్లనే తండ్రికి కూడా విశ్వాసం ఉంటుంది. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కూడా ఎంతోమంది ఉన్నా కానీ, వాళ్ళు తెలివితేటలు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ ఎవరికి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ మనం ఇవ్వగలుగుతాం? పరస్పరంలో ఎవరి పట్ల విశ్వాసం ఉంటుందో ఆ యొక్క బిలీఫ్ యొక్క విశేషతని చూసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫ్రీ చేస్తారు.
అలా మనకి ఎన్నో రకాలుగా అందరితో కూడా అన్నీ అనుకూలంగా సముదాయంగా మనం సమృద్ధిగా మనం ఉండాలి అంటే పరస్పరంలో ఈ ఆధ్యాత్మికతని ఎప్పుడైతే మనం అవలంబిస్తూ ఉంటామో మన వ్యవహారిక జీవితంలో ఆటోమేటిక్గా మనం వ్యవహరించే నడవడిక పట్లనే వాళ్ళకి విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వీళ్ళ వల్ల అవుతుంది, వీళ్ళు చేయగలుగుతారు, వీళ్ళు చాలా మంచి నమ్మకస్తులు, వీళ్ళకి ఏది చెప్పినా వాళ్ళు తప్పనిసరిగా మనకి అప్పగించగలుగుతారు అని ఆటోమేటిక్గా వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. ఇలా అన్ని రకాలుగా కూడా చూడండి, మనం కొన్ని సమయ సందర్భాల్లో అలా అప్పుడప్పుడు మనం అనుకున్నట్టుగా నెరవేర్చుకోలేకపోతూ ఉంటాం. దానికి వ్యతిరేకంగా కొంతమంది మనుషులు వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం చేసేటువంటి వ్యవహారికంగా నమ్మక ద్రోహాన్ని బట్టి అలా మనము కొన్ని సమయ సందర్భాల్లో చుట్టుపక్కల వాళ్ళు నిందించిన, ద్వేషించిన, మనల్ని రకరకాలుగా వెనకడుగు వేసి అడ్డగించిన, ఎన్నో రకాలుగా ఆటంకాలు వేస్తున్నా కానీ మనకి తప్పనిసరిగా నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నేను చేయగలుగుతాను, అవుతుంది 100%, తప్పనిసరిగా ఇది సఫలీకృతం అయ్యే తీరుతుంది అని ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో దాని యొక్క పాజిటివ్ వైబ్స్ అనేది ఆటోమేటిక్గా సిచ్యువేషన్ పరిస్థితిని కూడా అనుకూలంగా మారుస్తుంది. అలా మనిషి ఎప్పుడైతే అన్ని రకాల విషయాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు ఏది కూడా వెనుకడుగు వేయకుండా బలహీనమైన ఆలోచనలు, అశుభప్రదమైన ఆలోచనలు, తన మీద తాను నమ్మకాన్ని కోల్పోయినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అందుకోసం ఎప్పుడు కూడా మనం ఏదైతే ఈ సకారాత్మకతో శుభభావంతో ముందుకు వెళ్ళడానికి సదుపయోగంగా అన్ని రకాలుగా మనకి సహకరించేది ఈ ఆధ్యాత్మిక చింతననే. ఈ యొక్క ఆలోచనలతోటి మనల్ని మనం సముదాయించుకోగలుగుతాం, ఏ సమస్యనైనా సమాధానపరుచుకోగలుగుతాం, ఎలాంటి కారణాన్నైనా సరే నివారణ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. అలా ఒకసారి ప్రకృతిలో కూడా ఏమైంది అంటే ఒక చాలా చిట్ట అడవి, చాలా జంగల్, పూర్తిగా ఎండల కారణంగా బాగా చెట్లు అన్నీ కూడా ఎండిపోయి చాలా వాటికి ఒకటికొకటి రాసుకుంటూ నిప్పు అంటుకుంది. అలాంటి అడవిలో పక్షులు, జంతువులు, ఆ అడవికి రాజు సింహం కూడా ఉంది, కానీ ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అలా అడవిలో ఆ అగ్ని రంచుకుంటూ ఉంది ఆ ఎండలు వేడి కారణంగా. కానీ ఒక చిన్న పక్షి ఏం చేస్తుంది అంటే తన ముక్కుతోటి ఒక చిన్న నీటి బొట్టుని తీసుకుంటూ ఆ ఎండిపోయిన అగ్ని రగులుతున్న నిప్పు మీద వేస్తూ ఉంటుంది. అడవిలో అన్ని జంతువులు, పెద్ద సింహం, రాజు కూడా చూసి నవ్వుతాయి. ఇంత చిన్న పక్షి ఇంత చిన్న నీటి బొట్టు అంత పెద్ద అగ్ని రగులుతున్న నిప్పు మీద వేస్తే ఆరిపోతుందా అని వాళ్ళు ఒక నవ్వుతూ ఉంటారు. తర్వాత అయినా కానీ ఈ పక్షి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తన మీద తాను ఏదో విశ్వాసం పెట్టుకుంటూ భగవంతుడి పట్ల విశ్వాసంతో ఏదో ఒకటి తప్పనిసరిగా మంచి జరుగుతుంది అని తన పని తాను చేస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రకృతి వనరు దేవత చాలా సంతోషించి ఆ పక్షి యొక్క కృషికి, ఆ చిన్న విశ్వాసానికి గుర్తించి వర్షం కురిపిస్తుంది. మరి అదే అడవిలో ఆ అగ్నికి చాలా వెదురుగాలి వచ్చిందనుకోండి, ఆ నిప్పు ఇంకా రంచుకుని చాలా పెద్ద పెద్ద మంటలు రేగేవి. కానీ చిన్న చల్ల గాలి రావడంతో ఆ నిప్పు మీద పడిన చిన్న చిన్న బొట్టు సహకరించి అవి ఆరిపోయింది, శీతలమైంది. అడవిలో అంతా మంటలన్నీ కూడా ఆరిపోయినాయి. అంటే ఆ చిన్న పక్షి తన మీద తాను పెట్టుకున్న విశ్వాసం, భగవంతుడి పట్ల పెట్టుకున్న విశ్వాసం ఏమీ ఇందులో తరిగిపోలేదు. తన కృషి తనకేమీ వేస్ట్ కాలేదు, దురుపయోగం కాలేదు. అలా మనం ఎలాంటి అసంభవాన్నైనా సరే సంభవం చేయగలుగుతాం మన విశ్వాస బలంతో. ఇది ఒక పెద్ద ఆయుధం, అస్త్రం లాంటిది. ఎలాంటి పరిస్థితులైనా సరే మన మీద మనం నమ్మకం, భగవంతుడి పట్ల పెట్టుకున్న విశ్వాసం మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు పరమాత్మ చెప్పేటువంటి జ్ఞాన యొక్క శిక్షణ, ఈ ఆధ్యాత్మిక శిక్షణతో ఎంతగా మన జీవితంలో ప్రతిరోజు అవలంబిస్తూ ఉంటామో
మనకి నడుస్తున్న ఈ రకరకాల సమస్యల్లో పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించుకుంటామో సమయ ప్రమాణంగా, అంతగా మన పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల మనం చేసేటువంటి పని, కొన్నిసార్లు మనం చేసే పని మీద మనకి కూడా విశ్వాసం, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. ఇది అవుతుందా, చేయగలుగుతామా, ఎలా అవుతుందో, భవిష్యత్తు దీని పరిణామం ఎలా ఉంటుందో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భగవంతుడిచ్చేటువంటి పాలన, ఈ శిక్షణ మనకి ఎప్పటికీ కూడా మనల్ని చాలా శక్తివంతంగా, విజయవంతంగా, ఏ కార్యంలో అయినా సరే ముందుకి వృద్ధి కళల్లో విశ్వాసంతో విజయవంతంగా అయ్యేటువంటి గొప్ప బలం, ఆయుధం మనకి ఇక్కడ పొందగలుగుతాం. అలా పరమాత్మ పట్ల కూడా మనం విశ్వాస పాత్రని ఎలా అభినయించాలి అంటే, ఆయన ఇచ్చేటువంటి శిక్షణకి మనం పరివర్తనై మన స్వభావ సంస్కారాలని మార్చుకుని, మనలో బలహీన సంస్కారాలని తీసి, మనం చేసేటువంటి బలహీన ఆలోచనలు, అశుభప్రదమైన నమ్మక ద్రోహంతో కూడిన వ్యవహారం ఎప్పుడైతే తొలగించుకుని పరమాత్మ పట్ల నమ్మకం కలిగి నిశ్చయంతో, విశ్వాసంతో ఉంటామో, తప్పనిసరిగా మనం అన్ని విధాలుగా కూడా సఫలీకృతమైన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. తిరిగి సమాజంలో ఒక గొప్ప చరిత్రవంతంగా, విశ్వాసవంతులుగా మనము నిలబడగలుగుతాం. సమాజంలో అప్పుడు ఏ ఒక్క విషయాన్నైనా, పెద్ద కార్యక్రమం వచ్చినా మొట్టమొదటగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మీ దగ్గరికే వచ్చి ప్రతి విషయాన్ని రాయి సలహా తీసుకోగలుగుతారు. వీళ్ళు చెప్తే తప్పనిసరిగా అవుతుంది, వీళ్ళు చేసింది ఏదైనా సరే మంచిగా అవుతుంది అని వాళ్ళు కూడా ఒక విశ్వాసంతో మీ ముందుకు వచ్చి, ఎలాంటి సందర్భాన్ని, పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినా కానీ మిమ్మల్ని ముందుంచి మీ మీద విశ్వాసంతో ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు మందిరంలో దేవతల ముందుకు వెళ్ళి భక్తులు ఏదో ఒక కోరికతోటి మనం చెప్పుకుని వస్తున్నారు అంటే, అక్కడ వాళ్ళ పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసమే కదా. కనుక ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక గురువుగారి దగ్గరనండి, టీచర్ ఇచ్చేటువంటి గైడెన్స్ తల్లిదండ్రులు నమ్మి పంపిస్తున్నారు అంటే వాళ్ళ మీద ఉన్న విశ్వాసమే కదా. మరి జీవితంలో ఎవరితో ఎన్ని రకాలుగా అవసరాలు, నిత్యావసరాలు పొందుతున్నామో, తల్లిదండ్రులతో పాలన పొందుతున్నామో, భగవంతుడితో ఆధ్యాత్మిక శిక్షణతో మనం ఇలాంటి ప్రేమ యొక్క పాలన పొందుతున్నామో, దీనికి మనం విశ్వాస పాత్రను అభినయించడం అంటే వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ యొక్క ఆశని పూర్తి చేసేటువంటి విధంగా మనం తయారై చూపించడమే విశ్వాస పాత్రని అభినయించడం. కాబట్టి భగవంతుడు కోరుకునేది ఏంటంటే, ఈ సమయంలో ఇలాంటి రకరకాలుగా దుఃఖము, అశాంతి, ఇలాంటి కలియుగి రౌరవ నరకం మళ్ళీ సుఖమయ సృష్టిగా, స్వర్ణిమ భారతంగా, మళ్ళీ మనం స్వతంత్రులుగా, మనం పోగొట్టుకున్న స్వరాజ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి అంటే భగవంతుడు మన పట్ల విశ్వాసం ఏంటంటే మనల్ని మనం మార్చుకోవడం. అందుకోసం ఎప్పుడు కూడా ఈ ఆధ్యాత్మిక చింతన ఆధారంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎన్నో రకాల విశేషతలు, మనలో విల్ పవర్ అనేది, మన మీద మనకి విశ్వాసం, పరమాత్మ పట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల, కొన్ని సందర్భాల్లో మన వెనకాల మన పరివారం ఏం చెప్పుకుంటున్నారో, ఎలా చెప్పుకుంటున్నారో అని కొన్ని పరివారాల్లో విశ్వాసం అనేది కోల్పోవడంతో అనుమానప్రదంగా ఆలోచిస్తూ సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది. కనుక మనము ఈ సంబంధాలని మంచిగా నిలుపుకోవాలి అంటే మనం పరస్పరంలో అందరి పట్ల విశ్వాస బుద్ధి కలిగి ఉండాలి. దానికి ఆధారం పరమాత్మ పట్ల విశ్వాసం ఉండాలి. భగవంతుడు కూడా మనకి ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉంటారు. ఈరోజు మన పట్ల మనం ఎలా విశ్వాసం ఉండాలి, ఒక విశ్వాస పాత్రని అభినయించేటువంటి అంశం మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక మంచి అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.